నమస్కారం అండి. మొదటి ప్రార్థనతో మొదలు పెడతాము. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దత్తాత్రేయ 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 శ్రీపాద శ్రీ వల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ మాణిక్ ప్రభు మహారాజ్, అక్కల్కోట్ మహారాజ్, షిరిడీ సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు మనము షిరిడీ సాయిబాబా వారి గురించి ఒక 2 మాటలు, ఆయన ఇచ్చిన బోధనలు మనం చెప్పుకుందామండి. మొదటి అధ్యాయంలో బాబావారు మనకి తిరుగులు విసురుతూ కనబడతారు. బాబావారు సుమారు 60 సంవత్సరాలు షిరిడీలో నివసించారండి. ఆయన నివసించినంత కాలమంతయు కూడా తిరుగులని విసురుతుండేవారు. ఆయన లౌకికంగా మనకి గోధుమలు విసురుతున్నట్టు కనపడినా కూడా దాని అంతరార్థము బాబావారు తిరుగలిలో భక్తుల యొక్క పాపాలు, మనోవిచారాలు మొదలగునవి విసురుతుండేవాళ్ళండి. ఆయన దృష్టిలో కింది రాయి కర్మండి, పైన రాయి భక్తి, చేతిలో పట్టుకున్న పిడి జ్ఞానం అండి. జ్ఞానోదయం కానీ ఆత్మ సాక్షాత్కారానికి కానీ మనము కోరికలని, పాపములను తుడిచివేయాలండి. తర్వాత మనకు త్రిగుణ రాహిత్యం పొందాలి. తర్వాత అహంకారాన్ని చంపుకోవాలండి. అహంకారం అనేది మనం చంపుకోవాలి. దాంట్లో ఒక చిన్న కథ కూడా బాబా ప్రస్తావిస్తారు. ఒకరోజు ఒక స్త్రీ తన తిరుగలిలో ధాన్యం విసురుతుంటే కబీరు వెక్కి వెక్కి ఏడవసాగాడు. అప్పుడు పోతున్న ఒక యోగి పొంగవుడు, నిపతి నిరంజనుడు తన ఏడుపుకు కారణమడగ్గా కబీర్ అంటాడు, నేను కూడా ఈ ప్రపంచం అనే తిరగలిలో విసిరివేయబడతాను కదా. అంటే నిపతి నిరంజనుడు అంటాడు, భయపడకు, పిడి అనే జ్ఞానాన్ని పట్టుకో, దానివల్ల నీకు ఏ భయము లేదు. నువ్వు మనస్సుని కేంద్రీకరించు, మనస్సుని అంతర్ముఖం చెయ్యి, అప్పుడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతూ ఉంటాడండి. ఎంత మంచి మాటలండి. సో బాబావారు మనకి మొదటి అధ్యాయంలోనే మంచి నీతి మనకు చెప్పారండి. మనం కూడా పిడి అనే జ్ఞానాన్ని పట్టుకోవాలి, భక్తిని మనం పెంపొందించుకోవాలండి. బాబావారు చెప్పారు. ఓం శ్రీడి సాయినాథాయ నమః.